అల్లు అర్జున్ గురించి అందరికీ ఒక మంచి నటుడుగా, ఒక మంచి డాన్సర్‌గా, పర్ఫెక్ట్ భలే భలే సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాడు. పెద్ద పెద్ద దర్శకులతో పనిచేస్తాడు. చేసినప్పుడు చాలా కరెక్ట్‌గా చేస్తాడు. ఇంతవరకు అందరికీ తెలుసు. కానీ అసలు అల్లు అర్జున్ పర్సనల్‌గా ఎలా ఉంటాడు? నిజంగా అవతల కూర్చున్న వ్యక్తి అంత పర్ఫెక్ట్ మనిషి, అన్‌స్టాపబుల్ మనిషి కాబట్టే అన్ని విషయాల్లో ఓపెన్ అయ్యాడా? అంత పర్ఫెక్ట్‌గా మాట్లాడగలిగాడా? నిజంగా ఆ 2 ఎపిసోడ్‌లు చూసిందాక నేను కావాలని ఆగాను. 2 ఎపిసోడ్‌లలో ఏముంటదని. 'అన్‌స్టాపబుల్‌లో' అల్లు అర్జున్ విత్ బాలకృష్ణ గారు నిజంగా పర్ఫెక్ట్. అంటే చాలామందికి వీళ్ళు స్టార్సు, వీళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారు అనే ఒక దాని మీద ఎప్పుడు కూడా ఒక ఐడియా ఉండదు. కానీ నేను ఇది, నేను ఇదే, నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే, నాకు చాలా క్లారిటీ ఉంటది. లైఫ్ మీద ఎంత క్లారిటీ ఉంది, అతను మాట్లాడే ప్రతి మాట మీద ఎంత క్లారిటీ ఉంది, తన పర్సనల్ లైఫ్ ఏంటి, వాళ్ళ అమ్మతో ఎలా ఉన్నారు, వాళ్ళ నాన్న అంటే ఏంటి, కనిపించే పట్టుకునే దేవుడంట. అంటే ఒక మనిషికి అంత క్లారిటీ ఉంటే ఎంత పర్ఫెక్ట్‌గా మాట్లాడగలరో అల్లు అర్జున్ గారిని చూస్తే తెలిసిందే. ఆయన అలా ఎదుగుతా ఉన్నాడు కానీ ఎక్కడ కూడా తన మోరల్స్‌ని మార్చుకోలా. కష్టపడుతూనే ఉండాలా, ఫైటర్ లాగా ఫైట్ చేస్తూనే ఉండాలా. ఆయన డైలాగ్స్ అన్నీ కనుక మీరు రాసుకుంటే ఒక సినిమాలకు సంబంధించి లేకపోతే ఒక మోటివేషనల్ స్పీకర్ కనుక మాట్లాడినట్టు అనిపించినాయి. అనేక విషయాల్లో బాలకృష్ణ గారి ఉబ్బి తబ్బిబ్బైపోయి లేచి వెళ్ళి హగ్ చేసుకున్నాడు. అంటే అంత క్లారిటీగా ఉంటాడు ఆ మనిషి. అలాంటి ఒక మనిషికి సంబంధించిన ఇంటర్వ్యూని చూసినప్పుడు నిజంగా థరోగా ఎంజాయ్ చేసాం. ఇకపోతే ఆ ఇంటర్వ్యూలో హైలైట్ పాయింట్ ఏంటంటే చిన్న పాప. అసలు ఆ పాప మాట్లాడింది ఎక్స్ట్రార్డినరీ తెలుగు, ఎవరు ఊహించలేదు. ఒక్కసారిగా అందరికి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది, షాక్ ఇచ్చింది. ఇకపోతే నా కొడుకు యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్కి అతను పెట్టి ఒక గేమ్లో స్టార్స్ అన్ని నాన్నకే అన్నట్టుగా పెట్టిన దానికి నిజంగా అమేజింగ్ అనిపించింది. అంటే పిల్లలు చిన్నప్పటి నుంచే పెరిగే విధానంలోనే ఉంటుంది. అసలు ఏమైపోతాడో ఈ పిల్లాడు, ఎట్లాగా దేనికి పనికిరాడు, ఒక పక్క చదువులో సరిగ్గా లేడు, పక్క ఆటల్లో సరిగ్గా లేడు, ఏంటి ఈ అబ్బాయికి ఏమైపోతారనే ఒక కంగారు నుంచి అల్లు అర్జున్ ఎదిగిన వైనాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళే జీర్ణించుకోలేకపోతారు. వీడు మావాడేనా అన్నంతగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంత గొప్ప ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇట్లాగా ఈ వీక్ అంతా కూడా ఒక అన్‌స్టాపబుల్ ప్రమోషన్ షోనే కాదు, పుష్ప రిలీజ్ అయిన దాకా ప్రతిరోజు అల్లు అర్జున్ గారి గురించి ట్యాగ్ తెలుగులో ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియోలో, తన దర్శకులకు సంబంధించిన వీడియోలో వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు అన్‌స్టాపబుల్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అనేక విషయాలను చర్చించాడు. డబ్బులు ఉన్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టే రకం కాదు. దానికి ఒక విలువ ఉంటే ఆ విలువని మాత్రం నేను ఖచ్చితంగా గౌరవిస్తాను. డబ్బు ఉంది కదా అని నేను ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టనంటే అది అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి ఎంత పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాడు. ఇకపోతే ప్రతిసారి వాళ్ళ నాన్న పైన బడ్జెట్ పద్మనాభం అంటూ సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. తన్నులు తిన్నావా చిన్నప్పుడు ఎప్పుడన్నా అంటే అసలు దేంతో కొట్టలేదు అడగండి అంటూ. అంటే ఒక షోకి ఎంత బెస్ట్ ఇవ్వాలి, ఒక షోలో కూడా వచ్చినప్పుడు ఏదో తలాడిచ్చేసామంటే తలాడిచ్చేసామన్నట్టు కాకుండా ఎంత పర్ఫెక్ట్‌గా మాట్లాడి సమాధానం చెప్పాలి ఎదురు వ్యక్తికి అనే దానికి పర్ఫెక్ట్ నిదర్శనం నిన్న చూసిన అన్‌స్టాపబుల్ అల్లు అర్జున్ షో. బాలకృష్ణ గారు యూఆర్ అమేజింగ్ అండి. మీరు ఒక మనిషిని అలా పట్టుకొని మీరు అలా ప్రేమించి మీరు చేసిన తీరు నిజంగా భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాంకర్స్లో మీరు కూడా యాంకర్. మీ వల్ల అనేక మందికి ఇంటర్వ్యూలు ఇచ్చే పరిస్థితి పోయింది. ఓన్లీ బాలకృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇస్తే సరిపోతుంది అనే పరిస్థితికి చాలామంది టాప్ స్టార్స్ వచ్చారు. వాళ్ళని మీరు కాబట్టే హ్యాండిల్ చేయగలరు. నిజంగా మిగతా వాళ్ళు కూడా చేయలేరు. అంత పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. ఏది ఎవరిని ఎంత చేసినా మళ్ళీ నేను బాలకృష్ణుడినే, నేను చిన్నవాడినే, నేను చాలా అందగాడిని, నా అందంలో నేనే ఫస్టు, నటనలో నేనే ఫస్టు, చిన్న పిల్ల అర్హత కూడా రేపు పొద్దున్న ఫ్యూచర్లో హీరోయిన్ అయితే ఆ అమ్మాయి పక్కన కూడా నేనే హీరోగా చేస్తాను అనే మీ స్పోర్టివ్ స్పిరిట్కి, మీ పాజిటివ్నెస్కి హ్యాట్స్ ఆఫ్ సార్. యాక్చువల్లీ మీరు రన్ చేయటం వల్ల ఆ షోని దానికి ఒక నిండుదనం వచ్చింది. ఎంత పర్ఫెక్ట్‌గా మాట్లాడారో, అల్లు అర్జున్ లాంటి వ్యక్తితోనే ఎన్ని విషయాలు బయటికి లాగొచ్చు, ఎంత బాగా మాట్లాడిచ్చారో. దాని వెనక ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా నిజంగా కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆహా టీమ్కి కూడా.
అంత గ్రాండియర్గా అంత రేంజ్లో సెట్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. అదంతా మీరు చేశారు. ఇకపోతే గంటల కొద్ది ఎపిసోడ్స్ ఉన్నా సరే చూడబుద్ధి అవుతుందంటే మీరు చేసిన అదంతా ఆ వర్క్ హోంవర్కే పర్ఫెక్ట్గా ఉంది సార్. చాలా ఆడుతా పాడుతా నవ్విస్తూ ఒక పెద్ద గెస్ట్ని తీసుకొచ్చి ఎంత ఎంజాయ్ చేయించాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క షోలో కూడా మీకంటూ వాళ్ళతో ఉన్న పర్సనల్ ఇంటిమసీని గుర్తు చేస్తున్నారు. ఇంకా అల్లు అర్జున్ ఎపిసోడ్కి వచ్చేళ్ళకే తన ఫ్రెండ్ని పరిచయం చేయటం విధానం కానీ, నా ఫ్రెండ్ వీడే అని చెప్పేసి పరిచయం చేసిన విధానం కానీ, తన చదువు గురించి నేను ఎందుకనో వెనకబడిపోయానని చెప్పిన దాని గురించి, అల్లు రామలింగ గారి నట వారసత్వం గురించి, అల్లు అరవింద్ గారి గొప్పతనం గురించి, వాళ్ళ అమ్మ నిర్మల గారి మాటల గురించి, వాళ్ళ పిల్లలు తీసుకొచ్చిన విధానం గురించి, చిరంజీవి గారి టాప్ ఫోటో చూడగానే మీరు మాట్లాడిన చిరంజీవి, నేను నటుడైనాక మాట్లాడిన చిరంజీవి గురించి మీకు తెలుసు, కానీ నటుడు కాకముందు చిరంజీవి గారు అనేది చాలా పెద్ద విషయం అని చెప్పి మీరు ఆయన మంచితనానికి, ఆయనకి ఎప్పుడు మీరు ఫ్యాన్స్ అయ్యారు, ఆయన వ్యక్తిగానే నేను ఫ్యాన్ అని చెప్పిన విధానానికి ఫిదా సార్. మీ అన్ని మాటలకి, మీరు మాట్లాడే ప్రతి మాటలో ఎంత క్రిస్టల్ క్లియర్గా ఎక్కడ తడబడకుండా అమ్మో బాబోయ్ అనుకుంటూ మీరు ప్రతి ఒక్క దాన్ని చెప్పిన విధానానికి నిజంగా అల్లు అర్జున్ గారు మీరు ఒక రియల్ ట్రూ క్యారెక్టర్, ఒక బ్యూటిఫుల్ ఐకాన్ అంటే ఒక విగ్రహం, ఒక స్ట్రాంగ్నెస్. అంటే మీరు ఐకాన్ అంటూ సుకుమార్ గారు ఏ రోజైతే మీకు నేమ్ నామకరణం చేశాడో, కానీ యువర్ రియల్ ఐకాన్ స్టార్. ఇకపోతే నిన్న మీ పాట కిసుక్ తమిళనాడులో రిలీజ్ చేశారు. తమిళనాడులో మీరు మాట్లాడిన వాగ్దాటికి తమిళ హీరోలంతా ఫిదా అయిపోయారు సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా అరే మీ మంచితనానికి, మీ లాయల్టీనెస్కి, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన ఒక భూమి మీద నాకున్న మమకారం అంటూ మీరు చెప్పిన మాటలకి ప్రతి ఒక్కళ్ళు కరిగిపోయారు. పోతే మీ స్టోరీ డైరెక్టర్ సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ రోజు ఆర్య 1, ఆర్య 2 తర్వాత మళ్ళీ పుష్ప 1, పుష్ప 2 వచ్చినా కూడా 20 ఏళ్ళు అయిపోయింది. 20 ఏళ్ల కాలంలో మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ గురించి మీరు మాట్లాడిన గురించి ఫెంటాస్టిక్. నిజంగా ఒక మ్యాథమెటిషియన్ మీకు పేరు నామకరణం చేశారు ఐకాన్ స్టార్ అని. నిజంగా మీరు ఒక ఐకాన్ సార్. మీరు ఒక శిల్పం లాగా, మీరు ఒక విగ్రహం లాగా, మీరు ఒక చిహ్నం లాగా, ఒక బ్రాండ్ లాగా మిగిలిపోండి. యు ఆర్ నాట్ ఏ ఓన్లీ ఏ స్టార్, యు ఆర్ ఎ బెస్ట్ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ ఎ బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ బెస్ట్ ఫిలాసఫర్, యు ఆర్ బెస్ట్ యాక్టర్ అండ్ బెస్ట్ డాన్సర్. వాట్ నాట్ సార్, యు ఆర్ ఎ బెస్ట్ హస్బెండ్ ఆల్సో. స్నేహ గారు మీకు కూడా ఇంత మంచి బెస్ట్ ఉండి ప్రతి దగ్గర కూడా మీ పేరు రాగానే కొంచెం భయపడుతున్నాడు. అది చాలా బాగా నచ్చిందండి. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అవుతారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ బన్నీ ఫ్యాన్స్కి. లేకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, పుష్ప 2 సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీకు ఇట్లాంటి అనేక వీడియోస్ని ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.